ప్రీ రిలీజ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చిన్నగా చేస్తే ఇది ఎక్కడ చిన్నగా బయటకెళ్తుందో, బికాజ్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ అ లాట్. అంటే ఈ సినిమాలో ఏదైతే ఆ కంటెంట్ ఉందో అది లైక్ బిగ్గర్ స్కేల్‌లో అందరికీ వెళ్ళాలి. అలా చిన్నగా వెళ్ళకూడదు అని నేను బలంగా నమ్మిన విషయం. సో అందుకని నేను ఈ ఈ ఈ ప్లేస్‌లో నేను బన్నీ గారికి అసలు నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను ప్రీ రిలీజ్‌లో కూడా చెప్పాను. క్లైమాక్స్ షూట్ అవుతోంది వాళ్ళది. అంటే హి ఈస్ గెట్టింగ్ వెరీ టైర్డ్. ప్యాకప్ అయిపోయిన టైంకి బన్నీ గారు లిటరల్‌గానే చాలా టైర్డ్ అయిపోయి ఉండుంటారు. ఆయన ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతా ఉంది. సో నేను ప్రీ రిలీజ్‌కి తను అనుకున్నప్పుడు నేను సుక్కుతో కూడా డిస్కస్ చేయకుండా షూట్‌కి వెళ్ళిపోయాను ఆర్ఎఫ్‌సికి. వెళ్ళిపోయి ఆయన క్యారవాన్‌లో ఉంటే వెళ్ళిపోయి డైరెక్ట్‌గా నేను ఫస్ట్ టైం ప్రెజెంట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. అంటే ఇంట్లో ఉన్న మీరు సుక్కు కాకుండా నేను ఎవరిని అడుగుతాను వెళ్ళి అని చెప్పాను. ఆయన అదే విషయం చెప్పారు స్టేజ్ మీద కూడా. సో హి ప్రూవ్డ్ ఇట్ దట్ హీస్ అంటే లైక్ వి ఆర్ హిస్ ఫ్యామిలీ. సో నేను బన్నీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ వల్లే నేను ఏదైతే నమ్మానో అది అంత పెద్దగా అంత బజ్ క్రియేట్ చేసింది కేవలం మీరు ప్రీ రిలీజ్‌కి రావటం వల్లనే. అదర్వైజ్ ఇది ఇంత ఆడియన్స్‌ని థియేటర్‌కి తీసుకొచ్చి ఉండదు. మీ ఫ్యాన్స్ మేబీ ఫస్ట్ ఇనిషియల్‌గా మీరు వచ్చారు కాబట్టి వెంటనే ఓపెనింగ్ స్టార్ట్ చేసి రావడం స్టార్ట్ అయింది.